all of you. Welcome back to Ramareddy Maths Academy. ఈ వీడియోలోనైతే మనం కోరిలేషన్ కోఎఫిషియంట్ గురించి డిస్కస్ చేస్తాము. అదేంటిది అని అంటే కర్ల్ పియర్సన్ కోరిలేషన్ కోఎఫిషియంట్లో వీ హ్యావ్ టూ మెథడ్స్. వన్ ఈజ్ ద యాక్చువల్ మీన్ అండ్ అనదర్ వన్ ఈజ్ ద అజ్యూమ్డ్ మీన్. మరి యాక్చువల్ మీన్ ఎప్పుడు చేయాలి, అజ్యూమ్డ్ మీన్ ఎప్పుడు చేయాలని చాలామందికి డౌట్ వస్తుంది. అది చెప్తాను. ఫస్ట్ యాక్చువల్ మీన్లో డీవియేషన్స్ ఎలా తీసుకుంటాము, ఫార్ములా ఏంటో చూడండి. అజ్యూమ్డ్ మీన్ చేసేటప్పుడు మీకు యాక్చువల్ మీన్కి అజ్యూమ్డ్ మీన్కి ఎక్కడ డిఫరెన్స్ వస్తుందని నేను చెప్తాను. బట్ మ్యాక్సిమం మీకు ఎగ్జామ్లో యాక్చువల్ మీన్ అజ్యూమ్డ్ మీన్ అని అడగరు. ఒకటే ఒక డిఫరెన్స్తోనే మీరు ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. లేదు మేడం రెండు ఒకేలాగా ఉన్నాయని అంటే ఏదైనా చేయొచ్చు, యుల్ గెట్ ది సేమ్ ఆన్సర్. ఇక్కడ మనకి కోరిలేషన్ కోఎఫిషియంట్లో మనకి యాక్చువల్ మీన్కి ఫార్ములా దిస్ ఇస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ xy బై సిగ్మా x స్క్వేర్ అండ్ సిగ్మా y స్క్వేర్. దీన్నే కొంతమంది సిగ్మా x ఈజ్ నథింగ్ బట్ x మైనస్ x బార్ అని కూడా రాస్తారండి. జస్ట్ సెకండ్. అండ్ మీరు సారీ దిస్ ఇస్ స్క్వేర్ రూట్, మనం స్క్వేర్ రూట్ మర్చిపోయినాం రైట్. ఇప్పుడు ఒక ప్రాబ్లం ఇచ్చారు, మరి ఇది యాక్చువల్ మీన్ అని ఎలా తెలుస్తుంది మేడం అని అంటే కర్ల్ పియర్సన్ కోరిలేషన్ అని మెన్షన్ చేసినప్పుడు మీరు యాక్చువల్ మీనే యూజ్ చేయండి. అజ్యూమ్డ్ మీన్ అయినప్పుడు నేను చెప్పాను కదా కొన్ని డీవియేషన్స్ ఉన్నాయి, అవి ఎలానో చెప్తాను. బట్ దానికి దీనికి తేడా ఎక్కడ వస్తుంది అని అంటే ఫార్ములా ఒకటి డిఫరెన్స్ ఉంటుంది అండ్ అక్కడ డీవియేషన్స్ని ఎక్స్ మైనస్ సమ్ పర్టికులర్ వాల్యూ ఏ అని తీసుకుంటాం, y మైనస్ సమ్ వాల్యూ తీసుకుంటాం b అని రైట్. బట్ ఇక్కడ ఏంటిదంటే x మైనస్ x బార్ తీసుకుంటాం డీవియేషన్ ఫ్రమ్ మీన్ కనుక్కున్నప్పుడు, అంటే క్యాపిటల్ X కనుక్కున్నప్పుడు, క్యాపిటల్ Y కనుక్కున్నప్పుడు y మైనస్ y బార్ అని తీసుకుంటామండి. మన ఫార్ములాలో మనకి ఏమేం కావాలి, క్యాపిటల్ X y క్యాపిటల్ X స్క్వేర్ క్యాపిటల్ Y స్క్వేర్ కనుక్కుంటే దెన్ యూ విల్ గెట్ ద కోరిలేషన్ కోఎఫిషియంట్ R. కర్ల్ పియర్సన్ కోరిలేషన్ కోఎఫిషియెంట్స్ ఇది ఇచ్చారు, నాకు హైట్స్ ఇచ్చారు, వెయిట్స్ ఇచ్చారు. హైట్స్ని తీసుకున్నాను అండ్ వెయిట్స్ తీసుకున్నాను. నేను ఏదైతే కనుక్కోవాలో ఆ డేటాను రాశాను. ఏం కనుక్కోవాలి, నాకు స్మాల్ ఎక్స్ ఇచ్చారు, స్మాల్ వై ఇచ్చారు బేటా. ఐ హ్యావ్ టు ఫైండ్ క్యాపిటల్ ఎక్స్ అండ్ క్యాపిటల్ వై రైట్. దాని తర్వాత ఏం కనుక్కోవాలి, క్యాపిటల్ ఎక్స్ స్క్వేర్ కనుక్కోవాలి, క్యాపిటల్ వై స్క్వేర్. దెన్ ఆఫ్టర్ దాట్ ఐ నీడ్ ఎక్స్ అండ్ వై ప్రోడక్ట్ ఆల్సో. అవన్నీ రాశాను జస్ట్ ఫర్ మీకు అర్థం కావడానికి. ఈ డీవియేషన్స్ అని రాశాను. డైరెక్ట్ మీరు ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ అని రాసుకోవచ్చు, బేసిక్ కాబట్టి ఫస్ట్ ఇలా చెప్పాను. ఓకే, ఇది 540 వచ్చింది. మేడం వాట్ ఈజ్ అవర్ ఎక్స్ బార్ అని అడుగుతారు చాలా మంది. ఓకే, ఎక్స్ బార్ అంటే ఏం లేదండి, ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు add all x values, that is 57 plus 59 plus 62 plus 63 plus 64 plus 65 plus 55 plus 58 plus 57, all the values divided by how many number of elements here, 1 2 3 4 5 6 7 8 9 divided by total number of elements. అన్నిటిని యాడ్ చేసి డివైడ్ చేస్తే నాకు x bar is equal to 540 by 9 which is equal to ఎంత వచ్చిందంటే 60 వచ్చిందండి. ఓకే దెన్ దీని తర్వాత నేను ఏం చేస్తాను అని అంటే ఇప్పుడు ఎక్స్ బార్ వచ్చింది, మరి ఎక్స్ బార్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏంటి మేడం అని అడుగుతారు. ఏం లేదు బేటా, ఎక్స్ బార్ వచ్చిన తర్వాత 60 ఎక్స్ బార్ అంటే దిస్ ఇస్ ఎక్స్ వాల్యూ రైట్. ఎక్స్ బార్ ఎంత వచ్చింది నాకు ఇక్కడ డీవియేషన్, మై డీవియేషన్ ఎక్స్ బార్ ఈజ్ 60 వచ్చింది. ఈ ఎక్స్లో నుంచి ఎక్స్ బార్ తీసేసేయండి, అంటే 57 మైనస్ 60 అంటే -3. నౌ ద నెక్స్ట్ వన్ 15 అండ్ మైనస్ 60 -1. 62 minus 62, 63 minus 63, 64 minus 64. Next one is 5. 55 6 ఏంటిది 55 minus 60 అంటే minus 5. 58 minus 60 minus 2. Now this is -3. మొత్తం కరెక్ట్ అండి, -3. yes, -5 -3 డన్. ఐ గాట్ ఆల్ ద వాల్యూస్ రైట్. ఇప్పుడు నేను ఏం చేస్తాను అని అంటే చూడండి, వీటన్నిటిని యాడ్ చేయండి, 0 వస్తుంది. -3 -3 -2 -1 దిస్ ఇస్ 10. యాడ్ చేసి చూడండి అన్ని 0 వస్తుంది. 4 5 6 7 8 9. ఓకే డన్.
తర్వాత మనకు యాడ్ అవసరం లేదు, బట్ మీకోసం చేశాను. స్క్వేర్ ఆఫ్ ద డీవియేషన్ అంటే ఎక్స్ స్క్వేర్, ఎక్స్ వచ్చింది, ఎక్స్ స్క్వేర్ ఏమవుతుంది, దిస్ ఈజ్ 9 అండ్ దిస్ ఈజ్ 1 అండ్ 4 9 16 25 25 4 9. ఓకే, ఎక్స్ స్క్వేర్ వచ్చింది. నేను ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ మొత్తాన్ని టోటల్ చేస్తే ఐ గాట్ 102. ఓకే, తర్వాత y మైనస్ y డాష్. మరి y బార్ ఎట్లా కనుక్కుంటారు మేడం అంటే, యాడ్ ఆల్ y వాల్యూస్, దట్ ఈస్ 113 ప్లస్ 117 ప్లస్ 126 ప్లస్ 126 ప్లస్ 130 ప్లస్ 129 ప్లస్ 111 ప్లస్ 116 ప్లస్ 112 హోల్ డివైడెడ్ బై హౌ మెనీ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ 9. అంటే నాకు ఎంత వచ్చింది, 1080/9. y బార్ అంటే 1080/9 అంటే నాకు 120 వస్తుంది బేట. వాట్ ఈజ్ అవర్ డీవియేషన్, y బార్ ఈజ్ 120. ఓకే, అక్కడ మనం అజ్యూమ్డ్ మీన్ లో ఏం చేస్తాము, ఏదైనా ఒక పర్టికులర్ వాల్యూ తీసుకుంటాం ఫ్రమ్ హియర్, ఫ్రమ్ y. ఓకే, ఏ అంటాం దాన్ని. ఇప్పుడు మీరు దీన్ని సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది అని అంటే, నేను ఆల్రెడీ సాల్వ్ చేశాను. దిస్ ఇస్ ఎంత వస్తుంది చూడండి, 120 113 minus 120, this is -7 -3 126 ఎంత వస్తుంది, ఇది 6 అండ్ 10. నెక్స్ట్ వచ్చేసి నాకు 9 -9 -4 -8 యాడ్ చేస్తే అన్ని 0 వస్తాయి. ఇప్పుడు నేను y స్క్వేర్ చేస్తాను. y స్క్వేర్ చేస్తే దిస్ ఇస్ 49, దిస్ ఇస్ 9 36 36 100 81 81 16 64 అన్నిటిని యాడ్ చేస్తే నాకు ఎంత వచ్చిందంటే 472. దిస్ ఇస్ మై సమ్మేషన్ y స్క్వేర్. ఇప్పుడు ఐ గాట్ క్యాపిటల్ ఎక్స్ అండ్ క్యాపిటల్ వై. ఇది క్యాపిటల్ ఎక్స్, ఇది క్యాపిటల్ వై. ఈ రెండింటిని నేను ప్రోడక్ట్ చేయండి. 7 3s 21. ఓకే, నెక్స్ట్ 1 into 9. నెక్స్ట్ వన్ ఎంత వస్తుంది నాకు, 1 into 9 1 into 3 1 into 3 3 వస్తుంది. నెక్స్ట్ 6 2s 12. నెక్స్ట్ 18. నెక్స్ట్ వచ్చేసరికి 40. నెక్స్ట్ 45 అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ 8 అండ్ 24. ఇంకొకటి రాలేదు కదా. ఫస్ట్ ఎంత వచ్చింది చూడండి, ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్. 21 3 12 18 40 చూడండి అమ్మా, 40 45 ఇంకొకటి రాలేదు, 45 అగైన్ 45 మళ్ళీ 8 24. వీటన్నింటిని యాడ్ చేస్తే నాకు ఎంత వచ్చింది అంటే 216 వచ్చింది. దిస్ ఇస్ మై సమ్మేషన్ xy. పుట్ ఆల్ ద వాల్యూస్ ఇన్ అవర్ కర్ల్ పియర్సన్ కోరిలేషన్ కోఎఫిషియంట్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను నేను. ఇది కదండి మన ఫార్ములా. ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే వాట్ ఈజ్ అవర్ కోరిలేషన్ కోఎఫిషియంట్, సమ్మేషన్ x అండ్ y. సమ్మేషన్ ఎంత వచ్చింది, సమ్మేషన్ x అండ్ y is 216 upon square root of summation x square, that is what, this is my summation x square is 102. Summation y square, this is my summation y square is 472. ఇది మొత్తం చేస్తే నాకు ఎంత వచ్చింది అని అంటే 216 అపాన్, క్యాలిక్యులేట్ చేయండి, క్యాల్సి యూస్ చేయండి బిడ్డ. నేను క్యాల్సి యూస్ చేస్తే నాకు ఎంత వచ్చిందంటే 0.98 వచ్చింది మై కోరిలేషన్ కోఎఫిషియంట్. మేడం ఎప్పుడు చెయ్యాలి అన్నదానికి ఏంటిది అని అంటే, మనకు కొన్ని డీవియేషన్స్ ఉన్నాయి, ఎలా తీసుకోవాలి, ఎప్పుడు చేయాలి, ఫ్రాక్షనల్ పార్ట్ అయి ఉండకూడదు అండ్ వెరీ వెరీ బిగ్ నెంబర్ అయినప్పుడు గో ఫర్ ద అజ్యూమ్డ్ మీన్. బట్ ఇది అజ్యూమ్డ్ మీన్ లో కూడా మీకు ఇంతే వస్తుంది. ఓకే, అర్థమైంది కదా. దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద యాక్చువల్ మీన్. యాక్చువల్ మీన్ అని మెన్షన్ చెయ్యరు, మెన్షన్ చేయకపోతే మీరు యాక్చువల్ మీన్ చేయొచ్చు, అజ్యూమ్డ్ మీన్ చేయొచ్చు. బట్ అజ్యూమ్డ్ మీన్కి కొన్ని స్పెషల్ కండిషన్స్ ఉన్నాయి, అవి ఏంటో మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాము. వీడియోకి కంపల్సరీ లైక్ ఇవ్వండి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.